రెండు స్పెషల్స్ అన్నమాట. అంటే నీకు గుర్తులేదన్నట్టు స్పెషల్ ఏంటనేది చెప్తాను. అరే ఏంట్రా ఇది? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ఒక స్పెషల్ డే. యాక్చువల్ గా రెండు స్పెషల్స్ అన్నమాట ఈ రోజు. స్పెషల్స్ అన్నమాట ఈ రోజు. అంటే నీకు గుర్తులేదన్నట్టు. ఇంత స్పెషల్ ఉన్నప్పుడు టెంపుల్ కి వెళ్ళాలి కదా. సండే రోజే వచ్చినాయి కాబట్టి ఆ స్పెషల్స్ టెంపుల్ కి వెళ్తున్నాం. మేము వెళ్ళేది సాయిబాబా టెంపుల్ కి. ఇది వరకు వెళ్ళిన సాయిబాబా టెంపుల్ అయితే మాకు దూరము. ఇప్పుడు దగ్గరలో ఒక సాయిబాబా టెంపుల్ కూడా ఉందంట. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ఆ స్పెషల్ ఏంటనేది చెప్తాను. టెంపుల్ లో కలుసుకుందాం. బాయ్. అరే ఏంట్రా ఇది? నీకు హ్యాపీ బర్త్డే అనేది తెలుసు. అవునా? దొంగ పిల్లగా చెప్పేసినవా? ఆగదురా, నీకు ఆగదు. అట్లుంటది మనతో. ఒక స్పెషల్ ఏందనేది మా బుడ్డోడు ఆల్రెడీ రివీల్ చేసేసిండు. ఆగదు కదా పిల్లలకి. అవును, ఈ రోజు నా బర్త్డే. ఇంకో స్పెషల్ ఏంటనేది దర్శనం అయిపోయిన తర్వాత చెప్తాను. స్పెషల్ ఏందనేది వాడికి తెలియదు. ఎందుకంటే ఏంటి చెప్పు. తెలుసుకొని చెప్పవా? చెప్పు మరి. నేను చెప్పిందేనా? సరే, నేను ఏది చెప్తే అదే అన్నట్టు వాడు చెప్పేది. అట్లుంటది పిల్లలతోని. వాళ్ళ నోట్లో ఏది ఆగదు, మనం ఎంత దాపెడదాం అనుకున్నా. వీళ్ళ ఇంటి ముందు క్రిస్మస్ డెకరేషన్ చూసిరా? బాగుంది కదా. అంటే క్రిస్మస్ హడావిడి కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే చిన్నప్పటి నుండి ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్సే చూడలేదు. ఎందుకంటే నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా లేరు. కనీసం ఇక్కడ క్రిస్మస్ అయినా చూడడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నది అంతా మక్క తోట, అంటే మొక్కజొన్న తోట ఉండే. కంకులన్నీ అయిపోయినట్టున్నాయి, మొత్తం కోసేసిర్రు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే పెడతారేమో. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. దూరం నుంచి చూస్తే టెంపుల్ ఎక్కడ ఉందా అనిపిస్తుంది. నా వెనకాల కనిపించే బిల్డింగే టెంపుల్. బయట నుంచి చూస్తే అట్లా బిల్డింగ్ లాగా ఉంది, కానీ లోపల మాత్రం చాలా బాగుంది టెంపుల్. మేమే కాదు, మీరు కూడా చూసి బాబా దర్శనం చేసుకుందరు గానీ రండి. మేము ఇదే ఫస్ట్ కదా రావడము. కొంచెం కన్ఫ్యూజన్, ఎంట్రెన్స్ ఎక్కడ ఉందా అని. వెదర్ చూడడానికి ఇంత కూల్ గా ప్రశాంతంగా ఉంది, కానీ ఐస్ లో ఉన్నట్టుంది. వణికిపోతున్నాం మేమైతే. ఇది ఎంట్రెన్స్. ఇక్కడ చెప్పులు ఇప్పి స్టాండ్ లో పెట్టి లోపలికి వెళ్ళాలి. చెప్పులు ఇప్పి కాళ్ళు కింద పెట్టలేకపోయినాము, ఎందుకంటే అంత కూల్ గా ఉంది ఫ్లోర్. ఎంట్రెన్స్ లోనే వినాయకుడు ఉన్నాడు. వినాయకునికి మొక్కేసి లోపలికి వెళ్ళిపోయినాం. లోపల వీడియో తీసే ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వీడియో తీసాను మీకు కూడా దర్శనం చేపించాలని. టెంపుల్ ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామని. ఈ రోజు నా బర్త్డేతో పాటు ఇంకో స్పెషల్ ఏంటి అంటే, నేను మా ఆయన ఫస్ట్ టైం మీట్ అయింది ఈ రోజే. ఈ రోజు నా బర్త్డేతో పాటు మా ఫస్ట్ మీటింగ్ డే అన్నమాట. అంటే మాకు ఈ రోజు రెండు సెలబ్రేషన్స్. దర్శనం బాగా జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ లో చెప్పండి. పులిహోర, సిర, ఒక లడ్డు ప్రసాదం. చిన్న కప్పులో ఉంది, టీ లాగా ఉంది, కానీ అది ఏంటో తెలియదు. అమ్మో ఎంత చల్లగా ఉందంటే చలికి అసలు మాట్లాడడం కూడా రావట్లేదు. టెంపుల్ బాగుంది కదా. ఇస్తానా? నీ కూర్చో ఫస్ట్. నువ్వు ఉన్నాయి, నీ బెర్రీసే ఉన్నాయి. దర్శనం అయితే అయిపోయింది. ఒక రీల్ చేద్దామని బయటకు వెళ్తే ఎంత చలి పెడుతుందంటే అసలు చలికి వణుకుతూ కూడా చేసేసిన. ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇప్పుడు వెళ్ళి ఫాలో అవ్వండి. మీరు అక్కడ చూడొచ్చు ఆ రీల్. ఈ రోజు నా బర్త్డే స్పెషల్ లంచ్ చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ పకోడీ. అది కూడా మా ఆయన చేస్తున్నాడు. ఇంకా స్పెషల్ అన్నమాట.
ఇది చికెన్ పకోడీకి, అది చికెన్ బిర్యానీకి. ఈ 2 రెసిపీస్ మొత్తం షూట్ చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. టెంపుల్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది. మొత్తం షూట్ చేయడం కుదరలేదు, కానీ మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేసిన. ఆల్రెడీ చికెన్ బిర్యానీ వీడియో ఒకసారి మేము షార్ట్ కూడా పెట్టినాము, మా ఛానల్లో ఉంది. ఇంకా ఈ చికెన్ పకోడీకి అయితే ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, లెమన్. దీంట్లో పెరుగు అయితే వేయలేదు. చికెన్ బిర్యానీ కోసం కలిపిన దాంట్లో అయితే పెరుగు వేసినాం. ఇంకా దీంట్లో కసూరి మేతి, మైదాపిండి, కార్న్ఫ్లోర్ వేసి కలిపినాం. ఫస్ట్ బిర్యానీని ఓవెన్ లో పెట్టేసి పకోడీ వేయడం స్టార్ట్ చేసినాం. మేము ఇండియాలో ఉన్నప్పుడు అయితే నైట్ కేక్ కట్ చేసి బయటనే డిన్నర్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ మనకంటే ఇక్కడ రేట్ ఎక్కువ కదా, అందుకని ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇండియాలో అయితే నా ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నా. ఈసారి నా బర్త్డే రోజు ఇక్కడ కమ్యూనిటీలో ఉండే ఒక ఫ్రెండ్ వాళ్ళు వచ్చిర్రు. అసలు తనకు నా బర్త్డే అని కూడా తెలియదు. ఈ మధ్యనే ఇండియాకి వెళ్ళొచ్చింది. ఇండియా నుండి తీసుకొచ్చిన స్వీట్స్ ఇద్దామని వచ్చిర్రు. అట్లా నా బర్త్డే రోజే వాళ్ళు రావడం కుదిరింది. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయినాయి. అందరం లంచ్ చేసేసి కాసేపు మాట్లాడుకొని, మా బుడ్డోడితో కూడా వాళ్ళు కొద్దిసేపు ఆడుకొని, ఇంకా ఈవినింగ్ మా ఆయన అన్నయ్య వెళ్ళి కేక్ తీసుకొచ్చిర్రు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ భార్గవి, హ్యాపీ బర్త్డే టు యూ. ఎట్ నుంచి మొదలు పెట్టమంటారు భార్గవి? 1 నుంచి మొదలు పెట్టమంటారా, లేదంటే ఎట్ నుంచి మొదలు పెట్టమంటారు? నెంబర్స్, ఏజ్ కౌంటింగ్. నా వీళ్ళు కూడా ఊరికి ఎలా ఉన్నారు. మేము నలుగురమే కలిసి సెలబ్రేట్ చేసుకుంటామేమో అనుకున్నాము, కానీ వీళ్ళు కూడా వచ్చేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇది నా బర్త్డే వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.